రేపంతా కొలుచుకుందామే చరితల్లే చదువుకుందామే గదిలాలో ప్రపంచనమే లోకం విధి వశమే పారిపో. ఎంత దూరం పారిపోయినా నీకు ఇదే గతి. దేవా నీకేమవుతాడు? సార్ వస్తాడులే. మీ కూలీ నంబర్ 582 అన్న వాళ్ళకి నేనున్నా. నా పేరు ప్రీతి. ఉన్న ఒకే ఒక మనిషి పోయాడు. మీ కూలీ నంబర్ 582 అన్న. దేవా లోడింగ్ ఏరియా దాటేశారు సార్. ఏం చేయమంటారు? లెట్ హిమ్ కమ్. సెండ్ హిమ్ అప్. నాకు కొన్ని నిజాలు తెలియాలి. నా దగ్గర నుంచి ఎత్తుకెళ్లిన ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫైల్స్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ దయాలకి అవి చాలా ఇంపార్టెంట్. నిన్ను నమ్మి ఆ దయాల్ని చంపమని చెప్పాను. నువ్వు వాణ్ణి చంపుంటే ఇప్పుడు నా కొడుకు ప్రాణాలతో ఉండేవాడు. నేనిప్పుడేం చేసినా మళ్ళీ నా కొడుకు తిరిగి రాడు. నువ్వు చంపలేదు. కళ్ళ ముందే కన్నపిట్ట చావు చూస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలనుకున్నా. ఆ బాధ నీకు తెలియదులే, నీకంటూ ఎవరూ లేరుగా. కానీ చచ్చిన నీ ప్రాణ స్నేహితుడు ఆ రాజశేఖర్ కూతుర్ని నీ కళ్ళ ముందే చంపితే ఆ నొప్పి ఎలా ఉంటుందో చూస్తావా? నీ ఫ్రెండ్ కోసమో వాడి కూతురు కోసమో నువ్వు ఇక్కడికి రాలేదు. ఎవరు నువ్వు? చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పకపోతే చంపేస్తా. నీ కొడుకు నేను చెప్పలేదు. తను వదిలేసాయి. నువ్వు కొట్టాలనుకుంటే నన్ను కొట్టు. కిందకి తీసుకెళ్లి దీన్ని ఆపరేషన్ థియేటర్ లో ఉంచు. ఇది కూడా ఒక సోర్సే. వాకీ టాకీ ఆన్ లో పెట్టు. నేను చెప్పినప్పుడు దీని హార్ట్ తీసేయండి. నేనొక కూలి, ఊరు పేరు తెలియని ఒక అనాథని. నాలాంటి ఒక 60 మంది పొట్టకూటి కోసం నార్త్ ఇండియాకి వెళ్లి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాం. 35 సంవత్సరాలకు ముందు సంగతి. అలా మేం వెళ్తున్నప్పుడు మా బాగోగులు పట్టించుకోవడానికి ఎవరూ లేరు, ఒక్క రాజశేఖర్ తప్ప. వాడే నాకు అండగా నించోని ఏదడిగితే అది చేశాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. వాడింట్లోనే చోటిచ్చాడు. వాడి ప్రాణానికి ప్రాణంగా ఎప్పుడూ నేనుండేవాణ్ణి. వాడి చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. అనాథైన నాకు ఒక కుటుంబాన్నిచ్చి మర్యాదిచ్చాడు, బ్రతుకిచ్చాడు. మేం కూలీలం సార్. మా ఓనర్ ఏం చెప్తే అది మేం చేస్తాం. ఏ పెట్టెలో ఏ సామాను ఉంటుందో తెలీదు. అవి ఎక్కడెత్తమంటే అక్కడ ఎత్తాలి, ఎక్కడ దించమంటే అక్కడ దించాలి. అదే మేం మా ఓనర్ మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకం ఒకరోజు పూర్తిగా పోయింది. పోలీసులు రైడ్ చేశారు. మేమెత్తిన మూటలో విలువైన స్మగుల్ డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది. మా ఓనర్లు చేతులెత్తేస్తే మా మీద పడిందా నేరం. మేము నేరస్తులం అని ముద్రేసి బంధించారు. అప్పుడు మేమేమీ చేయలేకపోయాం. ఆ దేశం చట్టం ప్రకారం ఆ మత్తు పదార్థాలతో పట్టుబడితే ఆ దేశంలోనే చచ్చే వరకు జైల్లో ఉండాలి. మేము అప్పుడేం చేయాలి? అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ చెప్పారు, దాదాపు 400 మంది ఉన్నారు. ఇందులో 100 మంది నేరం చేసింది మేమే అని ఒప్పుకుంటే మిమ్మల్ని దేశం దాటించి వేరే దేశానికి తీసుకెళ్లి దిగబెడతామని చెప్పారు. మేము ఆలోచించాం. ఒక 100 మంది పెళ్ళవని వాళ్ళని సెలెక్ట్ చేశాం.
ఆ 100 మందిలో మా వాళ్ళు 60 మంది తప్పు చేయకపోయినా నా కోసం సరెండర్ అయ్యారు. వాళ్ళు నన్ను ఒక చూపు చూశారు. రే, అనాథగా ఉన్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నేరస్తుల్ని చేసి ఇంకో దేశానికి శరణార్థులుగా పంపిస్తావా అని చూపుతో చెప్పినట్టు అనిపించింది. నేను వాళ్లతో పాటే వెళ్లిపోయాను. దానికి రాజశేఖర్ అడ్డుపడ్డాడు. నువ్వు వాళ్లతో వెళ్ళటానికి వీల్లేదు, వెళ్తే మళ్లీ తిరిగి రాలేవు. అక్కడికి వెళ్తే నా చెల్లెల్ని మర్చిపోవాలి, నన్ను మర్చిపోవాలి, జీవితంలో మళ్లీ ఇంకా నువ్వు మమ్మల్ని చూడలేమని చెప్పాడు. ఒకవైపు కుటుంబం అయితే ఇంకోవైపు కూలీలు. మా కూలీలే ముఖ్యం అనుకున్నాను. నేను వాళ్లతో వెళ్లిపోయా. మేము అక్కడికి వెళ్ళాకే అర్థమైంది, మమ్మల్ని తీసుకెళ్లేది వేరే దేశానికి తరలించడానికి కాదు, నడి సంద్రంలో మమ్మల్ని నరికేసి విసిరి పారేద్దామనుకున్నారు. నేను పోరాడి అందరిని చంపేశా. 20 మందిని మాత్రమే నేను కాపాడగలిగాను. మా అందరినీ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఆ లేబర్ లీడర్, దీనంతటికి కారణమైన ఆ ఓనర్ని క్రూరంగా చంపేశాడు. ఆ ఓనర్ పేరు సేవియర్. మీ నాన్న వాణ్ణి చంపిన ఆ లేబర్ లీడర్ దేవరాజ్. నేనే. పనిచేసిన కంపెనీ పేరు 7 Seas, పనిచేసిన చోటు మాండువా. నా గురించి అంతా ఎంక్వైరీ చేశానన్నావుగా సైమన్. నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. తను రాజశేఖర్ కూతురు అనుకున్నావా? నా కూతురు. నన్ను ఎక్కడో చూశానన్నావుగా. గుర్తుపట్టలేదా రాజా?